హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి అలాగే అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అయితే మనం గతంలో చాలా కాలంగా మనం ఏం చేస్తున్నామంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ అలాగే మున్సిపాలిటీ ఏరియాల్లో కానీ మనం హౌస్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉన్నామండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫ్లైన్లోనే ఉండేది. ఆ సచివాలయం పరిధిలో ఎవరైతే అక్కడ సెక్రటరీ వారు ఉన్నారో వాళ్ళు హౌస్ ట్యాక్స్ రసీదు రాసిచ్చేవాళ్ళు, దాన్ని మాన్యువల్గా మనం పే చేసేవాళ్ళం. ఓకేనండి. ఈ హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి మీకు మీరే ఆన్లైన్లో అనేది మీ మొబైల్లో అనేది పే చేసుకునే విధంగా గవర్నమెంట్ వారు తీసుకురావడం జరిగింది. దాని గురించి ఈ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొద్దామని వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనం గతంలో ఎలా ఉండేదంటే హౌస్ ట్యాక్స్ రసీదు రాసిచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ పొడవు ఎంత వెడల్పు ఎంత అని చెప్పేసి మనం హౌస్ కొలతలు తీసేసుకొని ట్యాక్స్ అనేది వాళ్ళు జనరేట్ చేసేవాళ్ళు. ఈ ట్యాక్స్ అనేది ఏం చేసేవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే గతంలో ఒక 560 రూపాయలు హౌస్ ట్యాక్స్ వచ్చిందండి 24-25లో. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చాక నా హౌస్ ట్యాక్స్ నేను వెరిఫై చేసుకునేటప్పటికి 261 రూపాయలు ఎంతో కట్టి ఉంది. అంటే ఆఫ్లైన్లో మనం ఎంత కడుతున్నాం అనేది మనకి ప్రాపర్గా మనకి తెలియదండి. కానీ ఆన్లైన్లోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ వ్యత్యాసం ఉందో నాకైతే తెలియదు. కానీ ఇక నుంచి అలాంటి వ్యత్యాసాలు ఉండవని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే హౌస్ ట్యాక్స్ వీళ్ళు వేస్తున్నారో హౌస్ ట్యాక్స్ని నేరుగా మనం ఆన్లైన్లో పే చేసుకునే విధంగా వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. ఎలా పే చేసుకోవాలి ఏంటి అనేది మీకు డెమో రూపంలో ఇక్కడ వీడియో ఇస్తాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ లింక్ ఓపెన్ చేసి మీ హౌస్ ట్యాక్స్ మీరు పే చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే ఈ హౌస్ ట్యాక్స్ పే చేయాలంటే మనకి మెయిన్గా తెలియాల్సింది ఏమంటే అసెస్మెంట్ ఐడి అండి. ప్రతి హౌస్కి ఒక అసెస్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది తెలుసుకోవాలి. అయితే అన్నయ్య నాకు అసెస్మెంట్ నెంబరు తెలియదు, ఎలాగ మరి నేను హౌస్ ట్యాక్స్ పే చేయాలి, హౌస్ ట్యాక్స్ ఎంత వేసారనేది కూడాను ఎలా తెలుసుకోవాలి, అలాగే నా హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది, తూర్పు ఎవరున్నారు, పడమర ఎవరున్నారు, ఉత్తర ఎవరున్నారు, దక్షిణ ఎవరున్నారు, అసలు నా తాలూకు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది, నేను ఉంటున్న ఇంటికి అసలు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ నేను ఉంటున్న ప్రదేశం అనేది కూడా మీకు పూర్తిగా అనేది ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎస్ఐడి తెలిస్తే పర్వాలేదు, లేదంటే మీకు మీ నేమ్ ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డు ఉందో మరి గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో లేదా మీ ఇల్లు ఎవరి పేరు మీద శాంక్షన్ అయిందో ఆ పేరును కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ ఫుల్ నేమ్ ఎంటర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక వ్యక్తి పేరు అనుకుందాం, ఏబి అని ఎంటర్ చేశారు. ఏ అనేది ఇంటి పేరు, బి అనేది వ్యక్తి పేరు. అయితే ఏబి అనేది ఎంటర్ చేస్తే రాలేదనుకోండి, ఓన్లీ ఏ తీసేసి బి మాత్రమే ఎంటర్ చేయండి. అంటే సర్నేమ్ తీసేసి మీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి. అప్పుడు మీ నేమ్తో ఉన్న హౌస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు వస్తాయి. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ మీది అక్కడ ఉన్నది సరిపోతుందో లేదో చూసుకొని అది కన్ఫర్మ్గా మీదే అనుకుంటే అప్పుడు మీరు ట్యాక్స్ అనేది పే చేయొచ్చు. ఎలాగనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దయచేసి ఎవరు కూడా చివరి వరకు స్కిప్ చేయొద్దు, చూడండి. ఓకేనండి. చివరి వరకు ఎవరు దయచేసి స్కిప్ చేయొద్దు, చూడండి. నేను కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను, చాలా లేట్ అవుతుంది. ఓకేనండి. మరి ఆలస్యం చేయకుండా డెమోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకున్నట్లయితే నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది మనకి స్వర్ణ పంచాయతీకి సంబంధించిన వెబ్సైటు. దీంట్లో చూడండి, ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత టాప్ ఫ్రీ అని చెప్పేసి ట్రేడ్ లైసెన్సు, ఆక్షన్స్, సర్టిఫికేట్స్, డొనేషన్స్, డిపాజిట్స్ అని కనిపిస్తుంది. ఇందులో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ మనం పే చేయాలి కనుక మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర మనం క్లిక్ చేసుకుందాము. ఓకేనండి. కొంచెం నాకు నెట్ స్లోగా ఉంది. చూడండి, ప్రాపర్టీ ట్యాక్స్ క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది కదండి, ఫైనాన్షియల్ ఇయర్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్, నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని నెక్స్ట్ మీ పంచాయతీ ఏదైతే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్, చూడండి ఇక్కడ మా విలేజ్ ఏదైతే అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక 4 ఆప్షన్స్ చూపిస్తాయండి. అసెస్మెంట్ నంబర్ అని చూపిస్తది. నెక్స్ట్ ఓనర్ నేమ్ అనేది చూపిస్తది. నెక్స్ట్ ఏమొచ్చి డోర్ నంబరు. నెక్స్ట్ ఓల్డ్ అసెస్మెంట్ నంబరు. మనకి తెలిస్తే గనక ఇచ్చేయొచ్చు. మనకి ప్రస్తుతానికి గ్రామ ప్రాంతాల్లో ఉండోళ్ళకి అసెస్మెంట్ నంబర్ తెలీదు గనక, ఇదే ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ కనుక ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బెనిఫిషరీ నేమ్‌తో మనం సెర్చ్ చేద్దాం. ఫుల్ నేమ్‌తో సెర్చ్ చేశాను. నో డేటా ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు ఫుల్ నేమ్ కాకుండా సర్‌నేమ్ తీసేసి ఓన్లీ నేమ్‌తో సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని స్పేసెస్ ఇవన్నీ గ్యాప్స్ ఇస్తుంటారు కదా! ఒకసారి అక్కడ సెర్చ్ చేస్తే చూడండి నా నేమ్‌తో చెక్ చేసుకున్నప్పుడు ఈ రకంగా రావడం జరిగింది. ఇందులో మనం మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. చూడండి సీరియల్ నంబరు, అసెస్మెంట్ నంబరు, నెక్స్ట్ ఓనర్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి సర్వే నంబరు ఇవన్నీ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ నా పేరుంది. దీన్ని నేనేం చేస్తానంటే ఆల్రెడీ పేమెంట్స్ ఏమైనా డ్యూ ఉన్నాయా లేదని మనం చూసుకోవచ్చు. గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! ఇగోండి. ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నది మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఏమైనా పేమెంట్ డ్యూ ఉంటే ఇందులో డ్యూ చూపిస్తది. నో డ్యూ ఫర్ చూడండి రెస్పెక్టివ్ అసెస్మెంట్ నంబర్. ఆ నంబర్‌కి ఎలాంటి డ్యూస్ లేవు. ఆల్రెడీ కట్టేసి ఉన్నాయని చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇదే దీంట్లో చూడండి చివరన చూడండి ప్రాపర్టీ వ్యూ అని ఉంది. ఈ ప్రాపర్టీ వ్యూలోకి మనం వెళ్దాం. దీన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ప్రాపర్టీ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ విలేజ్ వస్తది, పంచాయతీ వస్తది, విలేజ్ వస్తది. నెక్స్ట్ అంటే ఏ హ్యాబిటేషన్ అయితే హ్యాబిటేషన్ వస్తది. నెక్స్ట్ మీ అసెస్మెంట్ నంబర్ వస్తది. ఓకేనండి. మీ హౌస్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి. అంటే మీరేదైతే హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వస్తాయి. చూడండి ఒక్కొక్కటి ఆ రకంగా ప్రతీదీ మీకు ఇందులో డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. మీ ఈవెన్ సర్వే నంబర్‌తో సహా. చూడండి ఇది సర్వే నంబర్. అడ్రెస్సు, సర్వే నంబరు టోటల్‌గా అంతా అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనండి. అలా మనకి పైకి స్క్రోల్ చేద్దాం చూడండి. ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రి వన్ అనేది ఇందులో మీకు కనిపిస్తూ ఉంటది. ఓకేనండి. ఇందులో ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు సచివాలయంకెళ్ళి స్వర్ణ పంచాయతీ లాగిన్‌లో మనం కరెక్షన్ చేసుకోవచ్చనమాట. ఆథరైజ్డ్ లాగిన్‌లో. చూసారు కదండీ! ఎప్పుడు నుంచి అంటే ఓనా లేకపోతే ఏంటనేది కూడాను అక్కడ అందరూ వస్తది. ఇండివిడ్యువల్‌దా లేకపోతే ఏంటది, ఎలాంటి ల్యాండు ఏంటనేది మొత్తం టోటల్‌గా వస్తది. ఓకేనండి. మీకు పొజిషన్ సర్టిఫికేట్‌కి సంబంధించిన సరిహద్దులు కూడా ఇందులో ఉంటాయండి. మీకు పొజిషన్ సర్టిఫికేట్‌కి సంబంధించిన అంటే తూర్పు ఎవరున్నారు? ఈస్ట్ ఏముంది? వెస్ట్ ఏమున్నది? ఆ! నార్త్ ఏముంది? ఆ! చూసారా? అలాగే సౌత్ ఏముంది? అన్నీ వస్తాయి. ఇక్కడ దానికి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. విత్ ఆధార్ నంబర్‌తో పాటు వస్తది. కదండీ! నెక్స్ట్ సైట్ డీటెయిల్స్ వస్తది. సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి? లేకపోతే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి? టోటల్‌గా అన్నీ ఇందులో వస్తదండి. ఓకేనండి. మీకు అర్థమవుతుంది కదా! కింద చూడండి. ఫ్లోర్ డీటెయిల్స్ అని చెప్పేసి, బిల్డింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి. హ్మ్. ఇలాగ టోటల్‌గా అనేది మీ ప్రాపర్టీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుందండి. ఓకే. చూడండి. మనం అలాగా కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. డిమాండ్ కలెక్షన్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి మీకు హౌస్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేశారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉందనేది కూడా చూపిస్తది. సారీ ఇలాగా ఒకసారి కిందకెళ్తాను చూడండి. హౌస్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేశారు, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? బ్యాలెన్స్ దగ్గర 0 ఉంటే మీరు ఆల్రెడీ పే చేసినట్టే. అక్కడ చూడండి ఇంగ్లీష్, తెలుగు అని ఉంది. నేను తెలుగు క్లిక్ చేశాను. తెలుగు క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. హౌస్ ట్యాక్స్ రసీదు, ఇంటి పన్ను రసీదు అనేది జనరేట్ అవుతది విత్ క్యూఆర్ కోడ్‌తో. ఓకేనండి. స్కాన్ చేస్తే టోటల్ డీటెయిల్స్ అనేది వస్తది. చూడండి. గతంలో నేను రూ. 536 హౌస్ ట్యాక్స్‌కని ఇచ్చాను. కానీ ఇక్కడ రూ. 226 మాత్రమే ఆన్‌లైన్‌లో పే చేసున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో మనకి ఎంత చూపిస్తే అంతే పే చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. మధ్యలో ఎలాంటి ఫ్రాడ్ జరగడానికనేది అవకాశం ఉండదండి. ఓకేనండి. మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉన్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.